నమస్కారం అండి. ఈరోజు చందమామ కథలలో నరక భయం అనే కథను చెప్పుకుందాం. ఒకానొకప్పుడు సింహపురంలో ఉండే శివయ్య, కేశవయ్య అనే ఇద్దరు స్నేహితులు తమ చదువు పూర్తి కాగానే అక్కడి సంత వీధిలో విడివిడిగా వర్తకం ప్రారంభించారు. కొన్నాళ్ళు గడిచాక ఒకరోజున వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు శివయ్య కేశవయ్యతో, మనం పెట్టుబడి పెట్టిన సొమ్ము ఏడాది తిరగకుండా రెట్టింపు చేయగలిగినప్పుడే మనం నిజమైన వ్యాపారులం. ఈనాడు ఊళ్ళో పెద్ద వ్యాపారులుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ సరుకులు కల్తీ చేసో, తూకాల్లో మోసం చేసో, లేక రాజుగారికి న్యాయంగా చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టో ధనార్జన చేసిన వాళ్లే గదా. త్వరగా మన దగ్గర డబ్బు పోగుపడాలంటే వాళ్లను అనుసరించడం కన్నా మరొక మంచి మార్గం లేదు అన్నాడు. ఆ మాటలకు కేశవయ్య నవ్వి, న్యాయబద్ధంగా వ్యాపారం చేసినా కూడా కొన్నాళ్ల తరువాత పోగుపడవలసిన సొమ్ము మన దగ్గర పోగుపడక మానదు అన్నాడు. ఆ జవాబుకు శివయ్య విసుక్కుంటూ, ఈ న్యాయం అన్యాయం అన్న నియమాలు మనకై మనం కల్పించుకున్నవి. అన్యాయంగా ప్రవర్తిస్తే చనిపోయాక నరకానికి పోవలసి వస్తుందనే కదా నీ భయం. అసలు నరకమంటూ ఒకటి ఉందో లేదో కానీ ఇలాంటి అర్థం లేని నమ్మకాలతో భయపడటం కన్నా మరొక నరకం ఉండదు అని గట్టిగా వాదించసాగాడు. కేశవయ్య శివయ్యతో అప్పటికి మరింత వాదం పెంచకుండా ఊరుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు స్నేహితులిద్దరూ ఒక రోజున సరుకులు కొనుగోలు చేసేందుకు సమీపంలో ఉన్న పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు వర్తక వ్యాపారాలు జరిగే బజారుల్లో తిరుగుతూ ఉండగా క్షణక్షణానికి ఎక్కువవుతున్న ఎండ తీవ్రత వల్ల శివయ్యకు విపరీతమైన అలసట ప్రారంభమై క్రమంగా కళ్ళు బైర్లు కమ్మడం మొదలైంది. శివయ్య అతి కష్టం మీద ఒక్కొక్క అడుగు వేస్తూ ఎక్కడైనా నీడపట్టు దొరుకుతుందేమో అని వెతుకుతూ హఠాత్తుగా వీధి మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది చూసి సమీపంలోనే ఉన్న తన దుకాణంలోంచి కమ్మరి కోటయ్య గబగబా అక్కడికి వచ్చాడు. అతడు శివయ్యను రెండు చేతుల మీద ఎత్తుకుని తన దుకాణంలోనికి తీసుకుపోయి పడుకోబెట్టాడు. తర్వాత శివయ్యకు స్పృహ రావడం కోసం ముఖం మీద నీళ్లు చల్లి చిలకరించాడు. కొంతసేపయ్యాక శివయ్యకు కాస్త స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు. అతడికి ఎదురుగా మసిబారిన నల్లని ముఖంతో భయంకరంగా ఉన్న గుబురు మీసాలతో కమ్మరి కోటయ్య కనిపించాడు. ఆ పక్కనే కొలిమిలో కనకనామండే బొగ్గుల మధ్య ఇనుప కమ్మి ఒకటి కాలుతుంది. ఇదంతా చూసి శివయ్య తాను చనిపోయి యమలోకం చేరుకున్నానని భ్రాంతిపడుతూ ఒక్క గావుకేక పెట్టాడు. కోటయ్య అతన్ని సమీపించి ఏదో అడగబోయేంతలోనే శివయ్య అతడు సాక్షాత్తు యమభటుడే అయి ఉంటాడని భయపడుతూ లేచి కూర్చొని రెండు చేతులు ఎత్తి, నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు. కోటయ్య శివయ్య తనకు కృతజ్ఞత చెప్పబోతున్నాడేమో అనుకుని, నువ్వు దన్నాలు పెట్టడం దేనికి, నా ధర్మమేదో నేను చేశాను అని తన పని తాను చూసుకునేందుకు కొలిమి ముందుకు వెళ్ళి ఇనుప కమ్మిని నిప్పుల్లోంచి పైకి తీసి చూడసాగాడు. ఎర్రగా కాలుతున్న ఆ కమ్మి కంటపడగానే శివయ్యకు యమభటుడు తనకు వాతలు పెట్టబోతున్నాడు అన్న భయం కలిగింది. అతడు గడగడా వణికిపోతూ, నేనేం పాపం చెయ్యలేదు, నా వంటి మీద వాతలు పెట్టకు అని గట్టిగా అరవసాగాడు. ఆ కేకలు విని దారిన పోయేవాళ్ళు కమ్మరి దుకాణం ముందు గుంపుగా గుమిగూడారు. కోటయ్య వాళ్లతో, ఈ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, వీధిలో కళ్ళు తిరిగి పడిపోతే అయ్యో పాపమని ఇక్కడికి తీసుకువచ్చాను. స్పృహ వచ్చింది మొదలు ఇదేదో యమలోకమైనట్టు, నేను వాతలు పెట్టబోతున్నట్టు భ్రమించి కేకలు పెడుతున్నాడు అని చెప్పాడు నవ్వుతూ. శివయ్యను వెతుకుతూ ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేశవయ్య కమ్మరితో, ఈయన నా స్నేహితుడు, ఎండదెబ్బకు పైత్యం ప్రకోపించి అలా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఈ మాటలు వింటూనే చుట్టూ చేరిన జనం పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తరువాత స్నేహితులిద్దరూ కమ్మరి కోటయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని తమ గ్రామానికి బయలుదేరి వెళ్ళారు. దారిలో శివయ్య కేశవయ్యతో, పాపపుణ్యాలు, స్వర్గనరకాల్లాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. మరి నేను ఆ కమ్మరిని యమభటుడుగా కొలిమిలో కాలుతున్న ఇనుప కమ్మిని చూసి నరకమని ఊహించుకుని ఎందుకు భయపడ్డానో అర్థం కావటం లేదు అన్నాడు. అందుకు కేశవయ్య, చూడు శివయ్య, ఎలాంటి ప్రగల్భాలు పలికేవాడికైనా చెడ్డ పనులు చేస్తే పాపం చుట్టుకుంటుంది అన్న భయం మనసులో ఏదో ఒక మూల తప్పకుండా ఉండి తీరుతుంది.
చనిపోయాననుకుని కొన్ని నిమిషాల పాటు భ్రమలో ఉన్న నీ చేత నీ మనస్సు ఆ నిజం ఎలా పలికించిందో చూసావా అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజం అన్నాడు శివయ్య తలాడిస్తూ. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోయారో చూసిన వాళ్ళు లేరు. కానీ నరకాన్ని గురించిన ఈ భీతి మూలంగా చాలామంది తాము చేసిన చెడు గుర్తుకు వచ్చినప్పుడు ఆ నరకాన్ని కొద్ది క్షణాల పాటైనా ఇక్కడే అనుభవిస్తారు అన్నాడు కేశవయ్య. శివయ్యకు కేశవయ్య అన్న మాటల్లో ఎంతో వాస్తవం కనిపించింది. ఆ తర్వాత అతడు తన వృత్తిలో ధర్మంగా ప్రవర్తిస్తూ 10 మందిలో మంచివాడన్న పేరు గడించాడు. కథ సమాప్తం. మరో కథ దూరపు కొండలు. లచ్చిశెట్టి పచారీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకుడు. అతడికి మోటుపల్లి రేవు నుంచి తూర్పు దీవులకు వెళ్ళి వ్యాపారం చేస్తే కోట్లకు పడగలెత్తవచ్చునని ఎవరో బాగా నూరిపోశారు. అయితే తల్లిదండ్రులు భార్య దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే కనబడతాయని, వ్యాపార దక్షత ఉండాలే గాని ధనం సంపాదించడానికి అలా దేశాలు పట్టి పోనక్కర్లేదని ఎంతగానో చెప్పి చూశారు. కానీ లచ్చిశెట్టి మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోక తూర్పు దీవులకు వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇలా ఉండగా ధనం సంపాదించడానికి తూర్పు దీవులకు వెళ్ళి తిరిగి వచ్చిన లచ్చిశెట్టి బంధువు ఒక ఆయన అతడి ఇంటికి వచ్చాడు. లచ్చిశెట్టి ఆ దీవుల విశేషాలు బంధువును అడిగి తెలుసుకుంటూ, అక్కడ రత్నాలు రాసులు పోసి వీధుల్లో అమ్ముతారంట, నిజమేనా అని అడిగాడు. శెట్టి బంధువు విసుక్కుంటూ, అసలక్కడ రత్నాలే లేవు, గొప్పగా ఉంటుందని పాలరాతితో చేసిన తూకం రాళ్ళు తీసుకుపోయాను. వాళ్ళు నా దగ్గర ఉన్న రకరకాల వస్తువుల మీద ఏమాత్రం ఆసక్తి చూపకపోగా తూకం రాళ్ళు గోలుకొండ రత్నాలని భ్రమపడి ఎత్తుకుపోయారు. మన దేశానికి చెందినదైతే అది ఎలాంటి రాయి అయినా తప్పక ఏదో వజ్రం కాకుండా ఉండబోదని ఆ దీవులు వాళ్ళు గట్టిగా నమ్ముతారని నాకప్పుడే తెలిసింది అన్నాడు. బంధువు అలా చెప్పగానే లచ్చిశెట్టికి కూడా దూరపు కొండలు నున్నగా ఉంటాయని ఎందుకంటారో అప్పుడు తెలిసి వచ్చింది. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.